మరో నటి బీజేపీలో చేరారు. శుభలగ్నం ఇలాంటి మూవీస్ తో కూడా ఎంతో ఫేమస్ అయినటువంటి హీరోయిన్ ఆమని, అప్పటి నటి ఆమని కూడా ఇప్పుడు బీజేపీలో చేరారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో కూడా ఆమె బీజేపీలో చేరారు. నెల్లూరు జిల్లాకు చెందినటువంటి ఆమని పలు చిత్రాల్లో కూడా నటించారు. మంచి గుర్తింపు కూడా ఉంది ఆమెకంటూ కూడా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి ఆమెని ఇప్పుడు బీజేపీలో చేరారు. తమిళ సినిమా నిర్మాతను పెళ్లి చేసుకుని కూడా సినిమాలకు ఆమె కాస్త బ్రేక్ ఇచ్చారు. ఇక రీసెంట్గానే ఆమె రీఎంట్రీతో కూడా పలు సినిమాల్లో, దాంతోపాటు ఒక సీరియల్లో కూడా ఆమెని బిజీగా ఉన్నారు. ఆ విషయం మనకు తెలిసిందే. అలాంటి ఆమెని మరలా కూడా తను నటిగా బిజీ అయిపోయారు. ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతుంది. ప్రముఖ సినీ నటి ఆమెని కూడా భారతీయ జనతా పార్టీలో చేరటం కూడా ఇప్పుడు చర్చకు దారితీసింది. అందరికీ నమస్కారం. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు, కేంద్ర కోల్ అండ్ మైన్స్ మినిస్టర్ శ్రీ కిషన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులకు అండ్ మీడియా మిత్రులకు నా హృత్పూర్వకమైన నమస్కారం. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి నాయకత్వంలో ఇటీవల నియమితమైన నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నవీన్ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో చేరడానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు చేస్తున్న మంచి మంచి పనులు, కాశ్మీర్ది కానీ మీకు అందరికి చెప్పాల్సిన అవసరం అయినా నేను చెప్తున్నాను. అంటే ఎన్నో మంచి మంచి పనులు మన భారతానికి చేస్తున్నారు, మా దేశానికి చేస్తున్నారు. మా దేశాన్ని ఈరోజు బయట ఊర్లకి వెళ్తే మమ్మల్ని ఈరోజు ఇండియన్స్ అని అందరూ మమ్మల్ని గుర్తిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. అంత మంచి మంచి పనులు చేస్తున్నారు. వీఆర్ ఇండియన్స్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది ఈరోజు. దానికి కారకులైన మన మోదీ గారు, ఆయన అలాగే మనకు కాశ్మీర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ కానీ, ఆయన చేసిన ఒక సింధూర్ అనే ఒక మిషన్, దీన్ని సక్సెస్ అవ్వడానికి కూడా ఆయన ఎంతో ఒక పెద్ద పనులు చేశారు. ఇలాంటివి ఇంకా ఎన్నో అవన్నిటికీ నేను ప్రభావితమై నేను కూడా ఇలాంటి మంచి పనులు చేయాలని, స్పందించాలని ఈ పార్టీలో జాయిన్ అయ్యాను. ఇంకా నేను కూడా ప్రజలకి సేవ చేయాలి, మంచి మంచి పనులు చేయాలి. మన పెద్దలు నాయకుల వల్ల దీంట్లో నేను కూడా మంచి పనులు చేసి వాళ్ళ దారిలో అడుగుజాడలో నేను నడవాలని నేను కూడా ఆశపడుతున్నాను, ఇష్టపడుతున్నాను. అలాగే ఈ అంటే మన సనాతన ధర్మం గురించి కూడా ఇక్కడ మన మోదీ గారు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా నేను స్పందించాలని ఈ పార్టీలో జాయిన్ అయ్యాను. సో నన్ను ఇంతగా వెల్కమ్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇక 90ల దశకంలో కూడా తెలుగు సినిమా రంగంలో స్టార్ హీరోయిన్గా కూడా ఆమె ఒక వెలిగారు అని చెప్పొచ్చు. ఎంతో పేరు తెచ్చుకున్నారు ఆమెని. ఆమెకంటూ కూడా ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా కూడా ఫ్యామిలీ ఆడియన్స్లో కూడా ఆమెనికి ఎక్కువగా కూడా గుర్తింపు ఉంటుంది. ఇక తెలంగాణ బీజేపీలో సినీ గ్లామర్ ఇప్పుడు మరింత పెరిగినట్లుగానైతే మారింది ఆమెని చేరికతో కూడా. ఈ కార్యక్రమంలో పలు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక ఆమెని చేరిక పార్టీకి బలం చేకూరుస్తుందని కూడా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అయితే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు మన ముందు సినీ రంగానికి సంబంధించినటువంటి ఇద్దరు మహిళలు మా పార్టీలో చేయడం జరిగింది. ఒకరు దాంట్లో ఆమెని గారు, రెండోది శోభలత గారు. మీకు ముందుగా శోభలత గారు, వారు ఓన్లీ ఉమెన్ మేకప్ ఇన్ ది సినీ ఇండస్ట్రీ. వారు సినీ ఫీల్డ్లో మహిళలకు మేకప్ ఉమెన్ లేదు, మేకప్ మెన్ స్టేటస్ లేదు అని అంటే వారు ఫైట్ చేసి కోర్టులో న్యాయమైన పోరాటము, ప్రత్యక్ష పోరాటము, వారితో పాటు వాళ్ళ కిషన్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేశారు. పోరాటం చేసి అప్పుడు సినీ ఇండస్ట్రీలో మహిళా మేకప్ మెన్ ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. షీఈ్ ఎ విజిల్ బ్లోవర్. వారు ఫైట్ చేశారు కాబట్టి శోభలత గారిని అందరూ కూడా అభినందించాల్సి ఉంది. ఎందుకంటే వారు పోరాటం ఆ విధంగా చేశారు. వారు ఈరోజు మన పార్టీలో చేరారు. మరి చాలా మంచి పేరు ఉన్నటువంటి మేకప్ ఉమెన్. అదేవిధంగా ఆమని గారు, మనందరూ తెలుసు, జంబలక్కడి పంబ అనేటువంటి సినిమాతోని వారి యొక్క క్యారియర్ని మొదలుపెట్టారు.
అనేక తెలుగు సినిమా, అదేవిధంగా తమిళ్, మలయాళం సినిమా లాంటి సినిమాల్లో వారు నటించి చాలా లీడింగ్ స్టార్స్తో, నాగార్జున గారితో కానీ, రాజేంద్ర ప్రసాద్ గారితో కానీ, వీరందరితో కూడా వారు నటించారు. ఇప్పుడు కూడా వారు నటన క్షేత్రంలో ఉన్నారు. టీవీ సీరియల్స్, అదేవిధంగా మూవీస్, ఇవన్నీ కూడా వారు చేస్తూ ఉన్నారు. వారిద్దరిని నేను పార్టీలో వారికి స్వాగతం పలుకుతున్నాను. నరేంద్ర మోదీ గారి యొక్క పరిపాలన, నరేంద్ర మోదీ గారు తీసుకుంటున్నట్టుగా ఏవైతే విధానాలు అయితే ఉన్నాయో, ఈరోజు వారు దాన్ని ఇద్దరు కూడా దానితో వారు ఎవరికి ఏంటంటే, ఇక్కడ చాలామంది సర్పంచ్లు నేను మొన్న చెప్పినట్టు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా దాదాపు ఈరోజు మన ముందు సినీ. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, తెలంగాణ రాజకీయాలకి మరికొంచెం సినీ గ్లామర్ యాడ్ అయినట్లు తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి ఆమని ఎంట్రీ మీద? నేను 1990 సినీ వర్గంలో అప్పుడు ఒక వెలిగినటువంటి నటి ఆమని. ఆమె తాజాగా ఈ రోజు ఏదైతే బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, అలాగే కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వీళ్ళ సమక్షంలో కండువా కప్పుకున్నారు. అలాగే పార్టీ మెంబర్షిప్ కూడా తీసుకున్నారు. దాంతో పాటుగా చాలా విషయాలు ఆమె చెప్తా ఉన్నారు. మోడీ గురించి కానీ, మోడీ వచ్చిన తర్వాత ఏదైతే సనాతన ధర్మం గురించి కానీ, డెవలప్మెంట్స్ కానీ, సో అన్ని అంటే బీజేపీ ప్రభుత్వం చేసే అన్ని డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుతూ, సో నేను ఆకర్షితురాలను అయ్యాను, సో అందుకే నేను బీజేపీలో చేరాను అంటూ కూడా ఆమె చెప్తా ఉన్నారు. నా వంతు కృషిగా నేను బీజేపీకి మొత్తం ప్రాతినిధ్యం వహించి, నేను నా వంతు కృషిగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా నేను పాటుపడతానంటూ కూడా ఆమె ప్రసంగంలో తెలిపారు. దాంతో పాటు ముఖ్యంగా ఆమె ఈ రోజు బీజేపీలో చేరడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంతా సినీ యాక్టర్స్ కావచ్చు, మొత్తం తెలంగాణ అంతా కూడా ఒకవైపు అంటే జనాలంతా కూడా సినిమాలు చూసే ఇదిలో ఉంటారు కాబట్టి కొంత మేరకు అంటే సినీ గ్లామర్ కనుక తోడైతే ఏదైతే ఈ ప్రచారం కావచ్చు ఇవన్నీ కొంచెం ఈజీగా ఉంటది కాబట్టి అందుకోసం ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఇప్పుడు బీజేపీ ఒక ప్లాన్ వేస్తా ఉంది. 2029 ఎలక్షన్ లో తెలంగాణలో ముఖ్యంగా బీజేపీ రావాలనేది అంతిమ లక్ష్యం. అదే విషయంపై వీళ్ళు సినీ యాక్టర్స్ పైన కూడా ఫోకస్ చేశారు. దాదాపు గతంలో కూడా జయసూద కావచ్చు, విజయశాంతి కావచ్చు, జీవిత రాజశేఖర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా గతంలో చేరారు బీజేపీ పార్టీలో. దాంతో పాటు ముఖ్యంగా మెయిన్ నాయకులు, రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు గతంలో జూనియర్ ఎన్టీఆర్ కి ఇంటికి పోవడం కావచ్చు, ప్రభాస్ ఇంటికి పోవడం కావచ్చు, ముఖ్యంగా రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ ను ఏకంగా రాజ్యసభకు పంపడం కావచ్చు. అంటే సినీ ప్రముఖుల నుంచి ఎంత యాక్సెస్ ఉంటే అంటే బీజేపీ క్యాడర్ గురించి, బీజేపీ గురించి కొంచెం చెప్పుకోవడానికి మొత్తంగా సినీ నటులు కావచ్చు, సినీ పెద్దలు కావచ్చు, రాజకీయంలో తోడైతే ఈజీ యాక్సెస్ ఉంటది, ప్రజల్లోకి పార్టీ అనేది బలోపేతంగా వెళ్తుంది అనేది ఒక వైపు నుంచి ఆకర్షిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఈ కాంగ్రెస్ ఈ 2 సంవత్సరాల పాలనను సోషల్ మీడియా ద్వారా కావచ్చు, అలాగే ప్రజల్లోకి వెళ్లి ఇది చేయాలంటూ కూడా రామచంద్రరావు చెప్తున్న పరిస్థితి ఎప్పుడు గతంలో లేనప్పుడు. గతంలో దాదాపు సర్పంచ్ ఎలక్షన్స్ లో 300 సర్పంచ్ సీట్లు ఉండేవి, దాదాపు ఇప్పుడు 900 సీట్లు వచ్చి ఉండడంతో ఇప్పుడు బీజేపీ క్యాడర్ అంతా కూడా ఫుల్ జోష్ లో ఉంది. ఈ జోష్ లోనే ఇప్పుడు కొత్త వాళ్ళని అంటే సెలబ్రిటీలు చేరడంతో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఈమెతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి మేజర్ యాక్టర్స్ కూడా కొంతమంది చేరబోతున్నారు, కొంతమంది సీరియల్ యాక్టర్స్, సినిమా యాక్టర్స్ చేరబోతున్నారు అంటూ కూడా వార్తలు వస్తా ఉన్నాయి. మరి చేరుతారా లేదా అనేది పక్కన పెడితే వార్తలు అయితే వస్తా ఉన్నాయి. కొంత ఆసక్తికరంగా కూడా ఉంది. ఆమె కూడా సన్నిహితులతో మాట్లాడి కూడా మరి చేర్పిస్తానంటూ కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఒకవేళ ఇప్పుడు అంటే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామచంద్రరావు పిలుపుతోనే ఇప్పుడు ఆమెని బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారని చూడాలా? గతంలో కూడా అంటే గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి సమక్షంలో కూడా చాలా మంది సినీ సెలబ్రిటీలు అయ్యారు. ఇప్పుడు రామచంద్రరావు, కిషన్ రెడ్డి వీళ్ళంతా అంటే లక్ష్మణ్ కావచ్చు, వీళ్ళ పిలుపు మేరకు ముఖ్యంగా బీజేపీ పార్టీలో రామచంద్రరావు, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వీళ్ళ ముగ్గురు సమక్షంలో చేరారు కాబట్టి వీళ్ళ ముగ్గురి పాత్ర ఉంటుంది. ముఖ్యంగా రామచంద్రరావు పిలుపు మేరకే జాయిన్ అయినట్టు కూడా చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా
ఆమె ఒక్కతే కాదు, సినీ యాక్టర్స్ కూడా చాలా మంది కొంచెం అతి త్వరలో కొంతమంది జాయిన్ అవుతారంటూ కూడా లీకులు అయితే సతీష్, ఇచ్చారు. అంటే మరి ఎవరెవరు జాయిన్ అవుతారు ఏంటి అనేది అయితే తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఆపరేషన్ ఆకర్ష్ పేరు తో కాంగ్రెస్ ని గద్దె దింపాలి 2029 లో బీజేపీని గద్దెనెక్కించాలనేదే ముఖ్యంగా బీజేపీ పెట్టుకున్న ఎజెండాగా ఉంది. దానికి సంబంధించి మొత్తం కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే నరేంద్ర మోడీ ఎంపీల మీటింగ్ కావచ్చు, తెలంగాణ 8 మంది ఎంపీలతో పాటు మొత్తం కూడా పార్టీని బలోపేతం చేయాలి, పార్టీలో అందరూ ఒకే రకంగా మాట్లాడాలంటూ కూడా చాలా విషయాలు చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా మోడీ మాట మేరకు తెలంగాణలో ఏదేమైనప్పటికీ తెలంగాణలో 2029 ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తేవడానికి ప్రయత్నం చేస్తున్నారని కూడా ఒకవైపు ప్రచారం జోరుగా జరుగుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. రేణు, ఇప్పుడు ఆమెని అంశం కనుక చూసుకుంటే, ఆమెని గతంలో చేసిన సినిమాలు కనుక చూసుకుంటే ఆమెకు ఒక ప్రత్యేకంగా కూడా ఫ్యామిలీ ఆడియన్స్లో ఆమెకి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఆమె సామాజిక అంశాల పట్ల కూడా గతంలో కొన్ని కామెంట్స్ చేశారు. సో ఈ రెండు కూడా ఆమెని కనుక బీజేపీలో ఇప్పుడు జాయిన్ అయ్యారు కాబట్టి ఇవన్నీ బీజేపీకి కలిసి వస్తాయని భావించారా? అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ చేరిక వల్ల బీజేపీకి ఎంత బలం చేకూరుతుంది అనుకోవాలి? డెఫినెట్ గా ఆమె మీరు వర్డ్స్ విన్నారు. ఏమంటే సనాతన ధర్మం గురించి కావచ్చు, ఏదైతే మహిళల గురించి బేటీ పడావో కావచ్చు, మహిళల గురించి పెద్ద ఎత్తున ఆలోచిస్తుంది బీజేపీ పార్టీ. మహిళల గురించి మహిళా భద్రత కావచ్చు, మహిళా సంక్షేమం కావచ్చు, దేశం గురించి కావచ్చు. ఎందుకంటే నేషన్ ఫస్ట్ అనేది ప్రతి ఇండియన్ కి అవసరమైన ఇది. సో నేషన్ గురించి కావచ్చు, అన్నిట్లలో దేశభక్తి గురించి కావచ్చు, సనాతన ధర్మం కావచ్చు, ఇలా పలు రకాలు, అంటే ముఖ్యంగా దేశాన్ని ఒకే తాటి మీదకి తెచ్చే ప్రయత్నంలో బీజేపీ ముందుంటది అనేది ఆమె వర్షన్. ఆ వర్షన్ కి నేను ముగ్ధురాలనయ్యానంటూ కూడా ఆమె ప్రసంగంలో చెప్పారు. ముఖ్యంగా ఆమెకు అనుగుణంగా ఉండే, అంటే ఆమె ఏదైతే ఆలోచిస్తుందో ఆ ఆలోచనలకు అనుగుణంగా ఈ పార్టీ ఉంది కాబట్టి నేను ఈ పార్టీలో చేరుతున్నాను అంటూ కూడా ఆమె స్వయంగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సతీష్. ఇక హీరోయిన్ ఆమెని కూడా నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, తమిళ సినిమా నిర్మాతలు కూడా ఆమె పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారని చెప్పాలి. ఇక రీఎంట్రీతో కూడా పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరొకటి ఏంటంటే సీరియల్స్తో కూడా ఆడియన్స్ కూడా దగ్గరయ్యారని చెప్పాలి. గతంలో చూసుకున్నా కానీ తను ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు చేశారు. ఎప్పుడు గ్లామర్ హీరోయిన్ కన్నా కానీ పర్ఫార్మెన్స్ హీరోయిన్గా కూడా తాను ఉన్నారు, పర్ఫార్మ్డ్ హీరోయిన్గా ఉన్నారు. సో అప్పుడు కూడా తనకు ఫ్యామిలీ ఆడియన్స్లో కూడా ఆమెనికి మంచి క్రేజ్ ఉండేది. ఇప్పుడు చూసుకున్నా కానీ ఇప్పుడు సీరియల్లో రావటం వల్ల కూడా ఇంకా ఆడియన్స్కి దగ్గర అయ్యారని చెప్పాలి. ఇప్పుడు కూడా తను పోషించేటువంటి పాత్రలు కూడా, ఆమెని పోషించేటువంటి పాత్రలు కూడా ఇప్పుడు కూడా ఫ్యామిలీ ఆడియన్స్కి కానీ ముఖ్యంగా మహిళలకు కానీ వీళ్ళందరికీ కూడా బాగా నచ్చేటువంటి పాత్రలు ఆమెని పోషిస్తూ ఉంటారు. మరొకటి ఏంటంటే సామాజిక అంశాల పరంగా కూడా చూస్తే కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా తాను సామాజిక అంశాలను కూడా మాట్లాడుతూ ఉంటారు. అవి కూడా అంటే తనకున్నటువంటి సామాజిక అంశాల మీద ఉన్నటువంటి పట్టు ఇవన్నీ కూడా నచ్చుతాయి. ఆమె ఇంటర్వ్యూస్ కానీ ఆమె మాట్లాడినప్పుడు కానీ కొంతమందికి డెఫినెట్గా కూడా నచ్చుతాయి. ఇవన్నీ కూడా బీజేపీకి కలిసి వచ్చే అంశాలుగా భావించి ఆమెని బీజేపీలోకి పిలిచినట్లుగా అర్థమవుతుంది. ఇక ఈ విధంగా కూడా ఆమెని బీజేపీ పార్టీ ద్వారానైతే తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఇంకా ఈ ఏడాదిలో ఆమె నటించిన సినిమాలు కనుక చూస్తే 5 సినిమాల్లో కూడా తెలుగు సినిమాల్లో ఆమె నటించారు. ఇక తెలుగు సినీ పరిశ్రమలో ఆమె గుర్తింపు అయితే మంచిగానే ఉంది. సో అందుకే రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇవ్వడంతో కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరొక అంశం కనుక చూస్తే బీజేపీ ఎక్కువగా కూడా ఏదైనా ప్రాంతాల్లో ఎలక్షన్స్ ఉన్నా కానీ నార్మల్గా ఎక్కడైనా కానీ ప్రచారానికి ఎక్కువగా కూడా యాక్టర్లను ఉపయోగిస్తూ ఉంటుంది. లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ పర్సన్స్ను కూడా బీజేపీ ఉపయోగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా కూడా ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి చరిష్మా, అక్కడ ఉన్నటువంటి వారికి మనవారు, ఎందుకంటే అక్కడ సినీ రంగంలో కానీ లేకపోతే ఈ స్పోర్ట్స్లో కానీ ఎవరైనా రాణించినప్పుడు మనవారు అని చెప్పి అక్కడ ప్రాంతం వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళు ఒక పార్టీలోకి వెళ్ళినప్పుడు డెఫినెట్గా కూడా మన వాళ్ళు నుంచున్నారే, మన వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అన్న భావన ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పి బీజేపీ ఎక్కువగా కూడా ఇలా స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళని కానీ, క్రీడా రంగం నుంచి ఉన్న వాళ్ళని కానీ ఆ ప్రాంతంలో, లేకపోతే ఇలా సినీ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు ఉన్న వాళ్ళని కూడా ప్రచారానికి వాడుకోవటము, అవసరమైతే వాళ్ళకి పదవులు ఇవ్వటము, ఈ విధంగా కూడా బీజేపీ ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటుంది. దాని ద్వారా బీజేపీ ఆ ప్రాంతాల్లో కానీ మొత్తం పట్టు పెంచుకోవాలని చూస్తుంది. ఇప్పుడు కూడా తెలంగాణ రాజకీయాల్లో పట్టు పెంచుకునేందుకు బీజేపీ, ఎందుకంటే రీసెంట్గా మనం చూస్తే కనుక
మొత్తం కూడా అంటే లోపల మోదీ ఒక సమావేశం నిర్వహించి కూడా వీళ్ళతో భేటీ అవ్వటము, వీళ్ళకి కొన్ని కీలక సూచనలు కూడా చేశారు. ఇక్కడ ఉన్నటువంటి అంటే పార్టీలో ఆధిపత్య పోరు గురించి వీటన్నిటి కూడా చర్చించి, ఆధిపత్య పోరు గురించి కాకుండా పార్టీ బలోపేతం దిశగా నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో కూడా బీజేపీ పట్టు నిలుపుకునే విధంగా కూడా ఇక్కడ కృషి చేయాలని చెప్పి సూచించడం కూడా జరిగింది. ఇక ఇప్పుడు బీజేపీ మరింత బలపడేందుకు కూడా సినీ రంగం నుంచి ఇప్పుడు ఆమని జాయిన్ అయ్యారు. కేవలం ఆమని కాదు, మరికొంతమంది తెలిసిన వాళ్ళు కూడా, మరికొంతమంది ఫేమస్ యాక్టర్స్ కూడా ఇప్పుడు బీజేపీలో జాయిన్ అవ్వనున్నారు అని కూడా వార్తలు అందుతున్నాయి. గతంలో మనం చూసుకుంటే కనుక విజయశాంతి కానీ వీళ్ళందరూ కూడా బీజేపీ నుంచి తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్ళే. ఇక ఇప్పుడు మరికొంతమంది నాయకులు కానీ ఎవరు చేరతారనేది తెలియదు, కానీ సినీ వర్గం నుంచి అయితే మరికొంతమంది అయితే బీజేపీ పార్టీలోకి రానున్నట్లుగానైతే మనకు అర్థమవుతుంది. ఇక ఇప్పటికే కూడా సోషల్ మీడియా వేదిక మీద కూడా ఆమెని కూడా పలు సామాజిక అంశాల గురించి కూడా మాట్లాడారు. సో ఆమెనికి ఉన్నటువంటి వాయిస్ ఇప్పుడు బీజేపీకి ఉపయోగపడుతుందని కూడా పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక ఈ విధంగా కూడా ఇప్పుడు బీజేపీలో ఆమెని చేరిక అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.